చాలాసార్లు మనకిలా జరుగుతుంటుంది కదా. ఏదైనా ఒక పనిని అబ్బో భలే ఉత్సాహంగా మొదలుపెడతాం, కాని కొన్నాళ్లకే ఆ జోష్ అంతా తగ్గిపోతుంది. అంత సడన్గా ఆగిపోయినట్టు ఒక రకమైన నిశ్శబ్దం. సరిగ్గా అక్కడే అసలసిసలైన పరీక్ష మనకు మొదలవుతుంది. ఆ సమయంలో మనకు కావాల్సింది ఒకటే, అదే పట్టుదల. ఈరోజు మనం ఈ పట్టుదల అనే కళ గురించే కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఊపు తగ్గినప్పుడు, ఓకే, ఇది బిజినెస్లో కావచ్చు, మన కెరియర్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక్కోసారి అంతా సైలెంట్గా అయిపోతుంది. ఒక్క ఫోన్ కాల్ రాదు, ఒక్క ఈమెయిల్ ఉండదు, అసలు ఏ ప్రోగ్రెస్ కనిపించదు. ఆ నిశ్శబ్దమే మనల్ని నెమ్మదిగా ఒక రకమైన టెన్షన్లోకి నెట్టేస్తోంది కదా. మరి అంతా అలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతోంది? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎదురయ్యేదే, కరెక్టే కదా. ఏ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనసులో ఇక డౌట్స్ మొదలవుతాయి. అరే, మనం చేసేది కరెక్టేనా, ఎక్కడో ఏదో తేడా కొడుతుందేంటి అని రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. చూడండి, ఇది వింటుంటే మనలో చాలామందికి అవును ఇది నాకే జరిగింది అనిపిస్తుంది కదా. ఆ సైలెన్స్, ఆ వెయిటింగ్, అవి మనలో టెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఇది చాలా నార్మల్ ఫీలింగ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేయడం. సెక్షన్ 2, నిజమైన పట్టుదల అంటే ఏమిటి? సరే, మరి ఈ టెన్షన్, ఈ సైలెన్స్, ఈ ప్రాబ్లంని దాటాలంటే ఒకే ఒక్క దారి ఉంది, అదే పట్టుదల. అయితే పట్టుదల అంటే ఏంటి? జస్ట్ మొండిగా ట్రై చేయడమేనా? అస్సలు కాదు, అంతకు మించి చాలా ఉంది. పట్టుదల అంటే ఏంటంటే అదొక డిసిప్లిన్. అడ్డంకులు వస్తూనే ఉంటాయి, అయినా సరే ముందుకు వెళ్తూ ఉండాలి. కాని ఎలా? దానికి మన దగ్గర ఒక బలమైన ఎందుకు అనేది ఉండాలి. అంటే నేను ఇది ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్నకు ఒక పవర్ఫుల్ ఆన్సర్ ఉండాలి. ఆ కారణమే మనల్ని ముందుకు నడిపించే ఫ్యూయల్ అన్నమాట. అలా కన్సిస్టెంట్గా ప్రయత్నించడమే నిజమైన పట్టుదల. పట్టుదలలో 3 ముఖ్యమైన సూత్రాలున్నాయి. నంబర్ 1, మీ ఎందుకుని చాలా క్లియర్గా డిఫైన్ చేసుకోవడం. అదే మనల్ని మోటివేట్ చేసే అస్సలైన ప్యాషన్. నంబర్ 2, కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. రోజూ పనిలో కనిపించటం వల్ల మన మీద నమ్మకం, విశ్వసనీయత పెరుగుతాయి. ఇక మూడవది ఓపిక, పేషెన్స్. పెద్ద విజయాలకు టైం పడుతుంది, దానికి నిరంతర కృషి అవసరమని గుర్తించాలి. సెక్షన్ 3, నిలదొక్కుకోవడానికి వ్యూహాలు. ఓకే, పట్టుదల అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది, బావుంది. కాని దాన్ని రోజూ ప్రాక్టీస్ చేయడం ఎలా? మన లైఫ్లో ఒక అలవాటుగా మార్చుకోవడం ఎలా? దీనికి కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, పట్టుదల అనేది మనం రోజూ చేసే చిన్న చిన్న పనులతోనే పెరుగుతుంది. పెద్ద పెద్ద పనులతో ఒక్కసారిగా రాదు. ఉదాహరణకు, ఈ సోర్స్ మెటీరియల్ స్పీకర్ తన పర్సనల్ ఛాలెంజ్ గురించి చెప్పారు. అదేంటంటే రోజూ 100 ప్రెస్అప్స్ చేయడం. 100, జస్ట్ 100. ఈ నంబర్ వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా దాన్ని సాధించడం వెనుక ఉండే డిసిప్లిన్, ఆ కమిట్మెంటు, అదే అసలైన విషయం. ఇలాంటి చిన్న చిన్న టార్గెట్సే మనలో పట్టుదలనే మజిల్ని స్ట్రాంగ్ చేస్తాయన్నమాట. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్, పెద్ద గోల్ని చిన్న చిన్న టాస్కులుగా బ్రేక్ చేయాలి. తర్వాత ఫోకస్డ్గా ఉంటూ మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవాలి. చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. మూడోది, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఒక ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే దాన్ని మార్చుకోవటానికి రెడీగా ఉండాలి. అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని ఫెయిల్యూర్స్గా కాకుండా నేర్చుకోవడానికి వచ్చిన అవకాశాలుగా చూడాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, మనం చేసే పని ద్వారా వేరే వాళ్లకు స్థిరంగా వాల్యూ అందిస్తూ ఉండాలి. అప్పుడు నమ్మకం ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. సెక్షన్ 4, స్థితిస్థాపక మనస్తత్వం అంటే ఒక రెసిలియంట్ మైండ్ సెట్ అన్నమాట. స్ట్రాటజీలన్నీ ఒక ఎత్తైతే మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ మరో ఎత్తు. పట్టుదలతో ఉండాలంటే మన మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చూద్దాం. ఈ కంపారిజన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక అడ్డంకి వచ్చినప్పుడు దాన్ని ఓటమిగా చూస్తే అది ఒక ట్రాప్, అక్కడే ఆగిపోతాం. కాని అదే అడ్డంకిని నేర్చుకోవడానికి దొరికిన ఒక అవకాశంగా చూస్తే అదే రెసిలియంట్ వ్యూ. అలాగే పని స్లో అవ్వడమనేది చాలా సహజమైన ఫీలింగ్, కాని పనిని పూర్తిగా ఆపేయడం అదే అసలైన ఓటమి, అదే నిజమైన ఫెయిల్యూర్. మీరు ఆగిపోతేనే విఫలమవుతారు. మీరు ముందుకు సాగుతూ ఉంటే మీరు ముందుకు వెళుతున్నట్లే. అద్భుతంగా ఉంది కదా ఈ మాట. అంటే ఫెయిల్యూర్ అనేది ఒక రిజల్ట్ కాదు, అది మనం తీసుకునే ఒక డెసిషన్. మనం ప్రయత్నం ఆపనంతకాలం మనం ఓడిపోనట్టే. ఎంత స్లోగా వెళ్తున్నా సరే మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. సో ఇలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ కోసం డిసిప్లిన్ చాలా అవసరం. ఎలా అంటే భయం, సందేహాలు లాంటివి వస్తాయి,
అవి చాలా సహజం. వాటిని అడ్డంకులుగా కాకుండా జస్ట్ ఫీలింగ్స్గా చూడాలి. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కష్టమైన పనులను చూసి పారిపోకూడదు. ఎంత కష్టమైనా సరే క్లియర్గా, నిజాయితీగా మాట్లాడాలి. మన బేసిక్ ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉండాలి. ఇవే మనల్ని స్ట్రాంగ్గా నిలబెట్టేవి. సెక్షన్ 5 మీ అంతిమ నిబద్ధత. సరే, ఇప్పటిదాకా మనం పట్టుదల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ అయిన ఒక ఐడియా గురించి చూద్దాం. ఇది మన పట్టుదలని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ప్లాన్ బి అనేది లేదు, అంతే. వినడానికి చాలా ఇంటెన్స్గా అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న పవర్ చాలా పెద్దది. మనకు వేరే ఆప్షన్ లేదు, వెనక్కి వెళ్లే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు మన మొత్తం ఫోకస్, మన పూర్తి ఎనర్జీ అంతా ఒకే లక్ష్యం మీద పెడతాం. ఇంకా చెప్పాలంటే ఇది కాకపోతే మరేదీ లేదు. ఈ ఆలోచన మన కమిట్మెంట్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. మన లక్ష్యం పట్ల ఇంత డెడికేషన్ ఉన్నప్పుడు మధ్యలో వదిలేద్దామనే ఆలోచనే రాదు. సక్సెస్ అవ్వడం తప్ప మనకు ఇంకో దారి కనిపించదు. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: మనం ముందుకెళ్లడం ఆపిన క్షణమే మనం మొమెంటం కోల్పోయే రోజు. సో పట్టుదల అంటే ఫాస్ట్గా పరిగెత్తడం కాదు, ఆగకుండా నడుస్తూ ఉండటం. అడుగు చిన్నదే కావచ్చు, కాని ముందుకు పడుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఆగిపోతామో అప్పుడే మన జర్నీ కూడా ఆగిపోతుంది. సో చివరిగా ఒక ప్రశ్న: జీవితంలో ప్లాన్ బి అవసరం లేనంత ముఖ్యమైన ఆ ప్లాన్ ఏ ఏమిటి? ఇది కాకపోతే ఇంకేదీ వద్దు అని దేని గురించి చెప్పగలరు? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. సమాధానం మనలోనే ఉంటుంది.